మహబూబ్నగర్ జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాల ర్యాగింగ్ కలకలం రేపుతోంది. కొత్తగా కాలేజీలో జాయిన్ అయిన జూనియర్ విద్యార్థులు సీనియర్ విద్యార్థులు వేధిస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా ఈ వేధింపులు కొనసాగుతున్నట్లుగా సమాచారం అందుతుంది. ఇదిలా ఉండగా తమ కళాశాలలో ఎలాంటి ర్యాగింగ్ జరగలేదని, సీనియర్లు ఎవరూ కూడా ర్యాగింగ్కు పాల్పడలేదని కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ నవల్ కిషోర్ తెలిపారు. తమ కళాశాలలో ర్యాగింగ్ జరుగుతున్నట్లు బయట కథనాలు రావడంతో హుటాహుటిన వెళ్లి బాయ్స్ హాస్టల్స్ అలాగే గర్ల్స్ హాస్టల్లో తనిఖీ చేస్తామని, ఎక్కడా కూడా ర్యాగింగ్ జరిగినట్లు ఆధారాలు లేవని పేర్కొన్నారు. కళాశాల హాస్టల్లో ఎక్కడైనా ర్యాగింగ్కు పాల్పడినట్టు తెలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ నవల్ కిషోర్ హెచ్చరించారు. Know that some unwanted, untoward incident happened in this medical college through one of the news channel. I have visited all the hostels, right from ground floor to the top floor, mess and boys hostel, girls hostel, everywhere, and in the premises. I didn't find, and I have inquired through the students, juniors, and seniors, and most of them are preparing for their examination. Second MBBS, third MBBS, they are having exams next week. So nobody is involved in ragging. If anything is there, we'll check it. We are vigilant. We formed anti-ragging committee also. Our director is one of the head of it, and Dr. Navkalyani, myself, and Jeevan, and Mallesh Garu,